హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యోగమాయ నియమనం అనే అధ్యాయంలో ఉన్నాము. ఇది శ్రీకృష్ణ అవతారంలో 3వ భాగం. కాలక్రమాన దేవకి ప్రసవించిన శిశువులు 6గురిని కంసుడు చంపేశాడు. ఇప్పుడు ఆమె గర్భంలో 7వ శిశువు పెరుగుతుంది. సాక్షాత్తు ఆదిశేషుడే ఆ 7వ శిశువుగా దేవకి గర్భంలో పెరుగుతున్నాడు. తను భూలోకంలో అవతరించడానికి తగిన సమయం ఇదేనని మహావిష్ణువు యోగమాయను పిలిచి ఇలా ఆజ్ఞాయించాడు. దేవి, నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళు. అక్కడ వసుదేవునికి 2వ భార్య రోహిణి ఉంది. దేవకి గర్భంలో పెరుగుతున్న ఆదిశేషుని అంశగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణి ప్రసవించబోయే శిశువు బలరాముడిగా పిలువబడతాడు. నేను దేవకి 8వ గర్భంలో ప్రవేశిస్తాను. అదే సమయంలో నువ్వు యశోదానందులకు కుమార్తెగా జన్మించు. భగవంతుని ఆదేశానుసారం యోగమాయ దేవకి గర్భానికి రోహిణి గర్భానికి మార్చింది. అందువల్ల దేవకికి గర్భస్రావం అయినట్లు భావించి అందరూ రోదించసాగారు. ఆ రోదన విన్న కంసుడు దేవకి 7వ శిశువు చనిపోయిందని ఆనందించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మనం మహావిష్ణువు దేవకి గర్భంలో ప్రవేశించుట గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.